గమనించాలి. మీకు అందరికీ ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంతకీ ఏమిటి ఆ విషయం అంటే, మన యొక్క ప్రవర్తన వల్ల, మన యొక్క జీవితం వల్ల, మన యొక్క మాటల వల్ల, మన యొక్క జీవితం బట్టి దేవునికి మహిమ రాకపోయినా పర్వాలేదు, కానీ అవమానం రాకూడదండి. దేవుని యొక్క నామము గొప్ప చేయబడకపోయినా పర్లేదు, కానీ దేవుని యొక్క నామము అవహేళన పాలు అవ్వకూడదు, దూషణ పాలు అవ్వకూడదు. ఒకసారి ఆలోచన చేద్దామండి. చాలామంది వ్యక్తులు వారి యొక్క సాక్ష్యం ద్వారా, వారి యొక్క జీవితం ద్వారా, వారి యొక్క ప్రవర్తన ద్వారా, వారి యొక్క ఆలోచన ద్వారా, వారి యొక్క మాటల వల్ల దేవునికి అవమానాన్ని తీసుకొస్తున్నారు. దేవుని నామము దూషించబడడానికి వారు సహాయపడుతున్నారు. గమనించాలి, దేవునికి గొప్ప పేరు రాకపోయినా పర్లేదు, కానీ అవమానం రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఒకసారి ఆలోచన చేద్దాం. మన జీవితం ద్వారా దేవుని నామం గొప్ప చేయబడితే ఆశీర్వాదమే. మన జీవితం ద్వారా దేవుని నామము మహిమపరచబడితే ఆశీర్వాదమే. అయితే మహిమపరచడానికి బదులుగా అపకీర్తి పాలైతే, అవమానం పొందుకుంటే, దూషించబడుతుంటే అందుకు ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి దేవుని నామానికి అవమానాన్ని తీసుకొచ్చే జీవితాన్ని జీవించకుండా దేవుని నామానికి మహిమ తెచ్చే జీవితాన్ని జీవిద్దాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యు.